హాయ్ హలో వెల్కమ్ టు యూనియన్ 6 టీవీ. ఏదైతే కరీంనగర్లో జరిగిన కౌల పిల్లల ఇష్యూ ఏదైతే ఉందో గీతాంశి గీతాన్విక వాళ్ళ గ్రామంలో ఉన్న మనం గ్రామస్తులతోని, ఎందుకంటే ఇక్కడ దగ్గరుండి చూసింది గ్రామస్తులే కాబట్టి ఏ విధంగా జరిగింది, అసలు ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకసారి గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఈ గీతాంశి గీతాన్విక విషయంలో అసలు ఏం జరిగింది, శ్రీశైలం అనే వ్యక్తి ఎందుకు ఇంత మూర్ఖంగా వ్యవహరించిండు, ఏమనుకోవచ్చు? ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఉండడం వల్ల ఆయనకు వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు పెట్టిరు. ఓకే, ఇబ్బందులు పెట్టుట్లా అట్లా వాడు మైండ్ డైవర్ట్ అయిపోయింది. అది ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? మాకు ముగ్గురు. మీ పేరెంట్స్ కానీ మీ వాళ్ళు ఎవరన్నా నిన్న అట్లా డైవర్ట్ చేసిరా? అట్లా చేయలేము. మా వాళ్ళు. ఎంతమంది ఆడపిల్లలు? నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు. ఒక బాబు. మేము ఇప్పటి వరకు ఎప్పుడన్నా అరే ఏంద్రా నువ్వు నీకు ఆడపిల్లలు పుట్టిరని కించపరిచే విధంగా కానీ, నీ ఆస్తి పోతుందని కానీ ఎవరన్నా మోటివేషన్ చేసే ప్రయత్నం చేసిరా? చేయలేము. మా వాళ్ళు చేసినోడి మోటివేషన్, శ్రీశైలంకి మోటివేషన్ చేసిన వాళ్ళ తప్ప, మోటివేషన్కి మోడలైన వాళ్ళ తప్ప అనుకుంటున్నారు మీరు? వాళ్ళ తప్పే, వీంది తప్పే. ఓకే. ఎవరన్నా ఇట్లా మోటివేషన్ చేసింది ఎవరు అనుకుంటున్నారు మీరు? వాళ్ళ తల్లిదండ్రులే. వాళ్ళ తల్లిదండ్రులు, వాడి తమ్ముడు. ఓకే. తమ్ముడు నష్టం కూడా ఉంది దీంట్లో? ఉన్నది. ఓకే. వాళ్ళ కుటుంబం మొత్తం ఈరోజు కుటుంబం ఆస్తి తగాదాలు ఎప్పటికీ వస్తూనే ఉన్నాయి. పంచాయతీలు అవుడు, ఆ పిల్ల విషయంలో విడాకులు ఇస్తానుడు. ఎవరికి? మౌనిక వాళ్ళ వైఫ్. అంతలే మొన్న పంచాయతీ అయింది. ఆ పంచాయతీ అయినాక ఆ పిల్లలకు ఎకరం భూమి పట్ట చేయమన్నారు. వీనికి 2 ఎకరాల అన్నం వస్తుంది. మొత్తం 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు ఉంది. ఎకరం ఎకరం ఇవని పెద్ద మనుషులు అన్నారు. ఓకే. ఆ టైంలో ఎకరం ఇస్తే నాకు 20 గుంటలు నేనేం చేసుకోవాలని పోరాలను వీళ్ళే చంపేసి. అంటే వైఫ్కి విడాకులు ఇద్దామన్న ఇంటెన్షన్లోనే ఉన్నాడా? విడాకులు ఇస్తే ఎట్లకి ఎకరం ఇవ్వాల్సి వస్తుందన్న ఇంటెన్షన్లో ఈరోజు కన్న బిడ్డలని పుట్టన పెట్టింది అనుకోవచ్చా? అంతే అంతే. మరి విడాకులు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు? మగబాబు పుట్టలేదని ఇంకేమన్నా అనుకోవచ్చు? అంతే, మగబాబు పుట్టలేదని. ఓకే. ఇక్కడ మేజర్గా అన్న సమాజం అనేది చెడుదారులలో వెళ్తూ ఉన్నది. పొద్దున్న లేస్తే పెళ్ళాం ఇంకోరితో వెళ్ళిందా, లేదంటే ఇంకోట ఇవే వస్తూ ఉన్నాయి. మీరు కూడా చూస్తూ ఉండొచ్చు ఫోన్లలో. ఇక్కడ కుర్మ సామాజిక వర్గానికి సంబంధించి నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా, జరగవచ్చు, మీడియాలకు రాకపోవచ్చు. మీ ఇదేదైతే మీ నగర్ ఉందో ఇక్కడ ఫస్ట్ టైం అనుకుంటా. మీ ఊర్లో ఇంతకుముందు అయితే జరిగిందా? ఇదే ఫస్ట్ టైం. జరగలే ఇంతకుముందు. ఓకే. ఏ విధంగా చూడవచ్చు? ఈ సంఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏమనుకోవచ్చు అంటారు మీరు? వీడిని చంపేసి ఉత్తమం. ఓకే. శ్రీశైలం అనేటోనే కుటుంబం మొత్తం. ఓకే. ఏమనుకుంటా ఉన్నారు గ్రామస్తులు? ఇప్పుడు ఈ పిల్లల్ని పొట్టన పెట్టుకున్న తర్వాత గ్రామస్తులంతా ఏమనుకుంటా ఉన్నారు? ఈ 2-3 రోజులు అవుతుంది ఈ సంఘటన. చంపేయాలని అనుకుంటారు. ఓకే. చంపేయాలని అనుకుంటున్నారు డైరెక్ట్గా. ఓకే అన్న, ఇక్కడ మీరు ఒక ఆలోచన, ఒకరు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మోటివేషన్ చేయడం తప్పంటారా కాదంటారా? అది వాళ్ళ అమ్మనైనా కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. తప్పే. ఓకే. వాళ్ళందరూ వానికి ఎప్పుడు తప్పే. ఓకే. ఏం చేస్తూ ఉంటాడు ఈయన? శ్రీశైలం మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది? ఏం పని చేస్తాడు ఈయన? వాడు హైదరాబాద్ అంతకుముందు కంప్యూటర్ ఆపరేటర్. శ్రీశైలం. అక్కడ నుంచి వెళ్ళి ప్రతిమ హాస్పిటల్కి వచ్చిండు. ఓకే. ఏం చేసిండు హాస్పిటల్లో? అది కంప్యూటర్ ఆపరేటర్. హాస్పిటల్లో కూడా? ఎక్కడెక్కడ? కరీంనగర్, ప్రతిమ, నగ్నూర్. ఓకే. ఓకే అన్న, మౌనిక ఏ విధంగా ఉండేది? వాళ్ళ పాపల వాళ్ళ మమ్మీ చాలా మంచిది అమ్మాయి. ఓకే. నేను 5 ఏళ్ళ నుంచి చూస్తున్నా. నేను ఇక్కడనే వాళ్ళ ఇంటికన్నా తాడెక్తా. ఓకే. మీరు గౌడ్స్? ఓకే. ఓకే అన్న, ఈ ఆడపిల్లలు లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారన్న. ఇంకోటి, ఆడపిల్ల ఉంటే ఇంట్లో లక్ష్మీదేవత తిరిగినట్టు అని చెప్తా ఉంటారు చాలామంది. మీరేమంటారు అన్న ఆడపిల్లల విషయాలలో? ఆడపిల్ల లక్ష్మీదేవి. వానికి అట్లా అనిపించలే. దుర్మార్గుడు అనుకోవచ్చా? దుర్మార్గుడే. ఓకే. ఒక ఇద్దరు లక్ష్మీదేవతలను చంపేసి అనుకోవచ్చా? అంటే ఇంట్లో అంటే ఒక అబ్బాయి కోసం 2 ఆడపిల్లల్ని పొట్టన పెట్టుకున్నాడంటే ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షలు అనేది పడాలనుకుంటున్నారా? మీరేమనుకుంటా ఉన్నారు? పడాలి. ఓకే. శిక్ష పడడానికి కదా వీళ్ళంతా ఊరంతా గ్రామం అంతా ఏకమైంది. ఓకే. ఆ ఇంటి దగ్గర కూడా మొత్తం బోళ్ళు గీళ్ళు అన్ని పలగొట్టారు. ఆ బండి ఎక్సెల్ బండి కూడా కాలబెట్టడం జరిగింది. గ్రామస్తులా ఎవరైనా వాళ్ళ పాలోళ్ళు ఇట్లా చేసిరా? ఇది గ్రామస్తులు, వాళ్ళ విలేజ్ వాళ్ళు, పాలోళ్ళు కూడా ఉన్నారు. కుర్మ సామాజిక వర్గం సంబంధించి గ్రామస్తులు, కుర్మ సామాజిక వర్గం వాళ్ళ అమ్మ వాళ్ళు. ఓకే. ఓన్లీ బికాస్ ఆఫ్ ఫైనల్గా అర్థమవుతుందా? ఫైనల్గా ఇద్దరు వాళ్ళమ్మ ఎవరైతే మౌనిక ఉందో, మౌనిక వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు, మళ్ళీ ఇతనికి 2 బిడ్డలు పుట్టేసరికి వాళ్ళ అక్క చెల్లెలే కదా, వాళ్ళ సాలు ఇక్కడ పడి
నాకు వారసుడు పుట్టడేమో అన్న ఇంటెన్షన్తోనే ఆల్రెడీ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ గొడవలు కాస్త పెద్ద మనుషులలో మాట్లాడే ప్రయత్నం చేసిర్రు. పెద్ద మనుషులలో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అరే నీకు 2.5 ఎకరాలు ఉంది కదా, 2 ఎకరాల 20 గుంటలు, మరి ఆడపిల్లలు 2 ఉన్నారు కాబట్టి వాళ్ళకు చెరొక ఎకరం ఇచ్చేసేయి అన్న ఉద్దేశంతో కులస్తులు చెప్పిన తర్వాత మనోడికి ఈ ఆలోచన వచ్చింది అనుకోవచ్చు. అంటే ఈ ఉన్న ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తే, విడాకులు ఇచ్చేసి రేపు పొద్దున నేను ఇంకో పెళ్లి చేసుకోవాలన్నా, ఇంకోటి చేయాలన్నా, నాకు పుట్టిన వారసుని కానీ ఏముంటుంది అన్న ఉద్దేశంతో ఈ పిల్లని పొట్టన పెట్టుకుండని గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మా ఊరికి వచ్చినా, మా ఊర్లో అడుగు పెట్టినా వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, వాళ్ళని ఉంచము, వాళ్ళు ఎట్లా మా ఊర్లో అడుగు పెడతారో అనే విధంగా వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. శ్రీశైలం ఎవరైతే ఉన్నారో శ్రీశైలం క్లాస్మేట్ ఉన్నాడు. శ్రీశైలం మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది, అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి, అలా క్లాస్మేట్ని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న శ్రీశైలం మీ క్లాస్మేట్ అని తెలుస్తా ఉన్నది, నిజమేనా? నిజమే. ఎప్పటి నుంచి అన్న మీరు క్లాస్? అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ దాకా. శ్రీశైలం మెంటాలిటీ ఏ విధంగా ఉండేది ఏంటి, అసలు మీరు క్లాస్మేట్ కాబట్టి మీకు చాలా తెలిసి ఉంటుంది. అంటే చదువుకున్నప్పుడు చాలా మంచిగానే ఉన్నాడు అందరితోని. ఇక తర్వాత మేము ఇంటర్ ద్వారా డిగ్రీ వెళ్ళలేదు. డిగ్రీ నుంచి వెళ్ళి అతను వేరే కాలేజీకి వెళ్ళిపోయాడు. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాడు. మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ తర్వాత నుంచి ఇక అతని మెంటాలిటీ ఎట్లా మారింది అనేది మనకు కూడా అంత తెలియదు. కానీ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. ఓకే, వాళ్ళు కూడా మంచిగానే కట్నం ఇచ్చారు. అప్పుడు చేసుకున్న తర్వాత బాగానే ఉన్నాడు ఒక 1 year దాకా. ఇక పిల్లలు పుట్టిన తర్వాత నుంచి వెళ్ళి ఆమెకు టార్చరు అంటే ఇక ఆమెకు ఏం జరిగిందని మనకు తెలియదు. కానీ 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత నుంచి వెళ్ళి గొడవలు, కులంలో కూడా చాలా పంచాయతీలు అయినాయి. ఒక 5-6 సార్లు. మీ ఫ్రెండే కాబట్టి ఎప్పుడన్నా మీతో ఏదైనా షేర్ చేసుకునే ప్రయత్నం చేసిండా ఏదైనా? ఈ విషయంలో మాకైతే ఏం చెప్పలేదు. ఓకే, అవును. గొడవలు అవుతా ఉంటే ఏమైంది శ్రీశైలం అని అడిగే ప్రయత్నం అయితే చేస్తారు కదా గ్రామస్తులే కాబట్టి. అతను ఇక్కడ ఎక్కువ ఉండేవాడు కాదు, ఎక్కువ హైదరాబాద్లో ఏదో చిట్ ఫండ్స్లో చేసేవాడు. దాని తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ చేసిండు. మళ్ళా అవన్నీ బంద్ అయినాయి. కులంలో పంచాయతీలు అయిన తర్వాత అది బంద్ చేసి ప్రతిమలకు వచ్చి ఒక 2 months అవుతుంది. ఇక్కడ మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఇక్కడే జాయిన్ అయ్యిండు. ఇక్కడ చేస్తున్నా అని చెప్పిండు. మంచిగా ఉన్నది. మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం పంచాయతీ అయినప్పుడు విడిపోతామన్నారు. అంటే దేని గురించి అని తెలుసు నీకు? వీళ్ళిద్దరు విడిపోవడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? వాళ్ళ వైఫ్ మంచిది కాదా, ఏమనుకోవచ్చు? ఊకే గొడవలు అవ్వడమే. ఓకే, ఈమె ఇంట్లోకి సామాన్ తెచ్చేడు కాదు అని ఈమె చెప్పేది. సామాన్ తేడు, పిల్లల్ని పట్టించుకోడు. నేను కైకిలు పోయి అడుక్కొచ్చుకున్న పైసలు కూడా తనే తీసుకునేటోడు, సమ్మానికి కూడా పైసలు ఇచ్చేవాడు కాదని ఆమె చెప్పింది. పంచాయతీలో కూడా అన్నాడు, నాకు ఒక 4 ఎకరాలు ఉంది, అందులోకి 1 ఎకరం పోయినా మంచిదే, మిమ్మల్ని ఏం చేయాలని అది చేస్తా అని కూడా అన్నాడు. పెద్ద మనుషుల ముందట కూడా ఆ మాట అన్నాడు. తర్వాత వాళ్ళు అన్నారు కదా ఇప్పుడే విడాకులు డైరెక్ట్ అది చేయకూడదు, ఒక 15 రోజులు కలిసి ఉండండి, మీకు ఒకవేళ నచ్చి మంచిగుంటేనో ఉండొచ్చు. ఈ 15 రోజులలో వాళ్ళని బాగా నమ్మించిండు, పిల్లల్ని కానీ ఆమెను కానీ బాగా నమ్మించి ఈ పని చేసిండు ఆయన. అంటే వాస్తవంగా మీరు అంటా ఉన్నారు పెద్ద మనుషులలో కూడా మిమ్మల్ని 1 ఎకరం పోయినా సరే నాకున్న 4 ఎకరాలలో నేను ఏం చేయాలో అది చేస్తా అన్నాడు అని చెప్తా ఉన్నారు. ఏమనుకున్నారు ఆ మాట విన్నప్పుడు? ఏం చేస్తారులే ఊరికి కోపంలో అంటున్నారు అనుకున్నారా? అవును, కోపంలో అంటుండ అనుకున్నాం. కానీ ఇట్లా చేస్తాడు, ఇంత ఇది చేస్తాడని మాకు కూడా తెలియదు. ఓకే, పంచాయతీ అయినాక ఎన్ని రోజులకు ఈ పిల్లల్ని ఈ విధంగా చేయడం జరిగింది? 20 days. అంటే ఈ ప్రీ ప్లాన్గా ఉన్నాడు అనుకోవచ్చా? ముందు నుండే ప్లాన్గా ఉన్నట్టున్నారు. ఓకే, అవును. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ డాడీ కానీ వాళ్ళందరూ ప్లాన్గానే చేసేసారు. ఓకే, అంటే వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు హస్తం కూడా ఉంది దీంట్లో అని చెప్తా ఉన్నారు. తమ్ముడు మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది? ఏం పేరు వాళ్ళ తమ్ముడు పేరు? తమ్ముడు పేరు రాకేష్. ఏం చేస్తాడు వాళ్ళ తమ్ముడు? తమ్ముడు వ్యవసాయమే. తమ్ముడు కూడా పెళ్ళి అయిందా? తమ్ముడు కూడా పెళ్ళి అయింది, కానీ ఇంకో ఇంటర్వ్యూలో పెళ్లి కాలే అని చెప్పారు. మరి పెళ్ళి అయింది, అతనికి ఒక కొడుకు. ఓకే, వేరే ఛానల్లో పెళ్లి కాలేదని చెప్పారు. తమ్ముడు కూడా పెళ్ళి అయింది, తమ్ముడు హస్తం కూడా ఉంది దీంట్లో. వీళ్ళను హతమార్చిన దాంట్లో తమ్ముడు హస్తం కూడా ఉందని చెప్తా ఉన్నారు గ్రామస్తులు. నిజమేనా? అవును, అంటే మనకు అంత క్లారిటీ తెలియదు. పోలీసులు కూడా మొన్న ప్రెస్ మీట్లో చెప్పేశారు తమ్ముడు హస్తం కూడా ఉందని, వాళ్ళు కూడా చెప్పారు. ఓకే, మీకు ఎప్పుడన్నా అంటే మీకు డౌట్ వచ్చిందా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళని వీడు ఏదో చేసేటట్టున్నాడు అని అనుమానం రాలేదా ఎవరికి? అంత అనుమానం అంటే అట్లా చేస్తాడు అనుకోలేదు. అంటే 5-6 లక్షలు వేయన మంచిగా వీళ్ళను విడాకులు ఇచ్చి వీళ్ళకు పక్కకు జరుపుతాడు అనుకున్నాం, కానీ ఇట్లా చంపేస్తాడని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే అన్న, ఇది ఈ ఆడపిల్లలు పుట్టారని నేను ఆ పిల్లల్ని చంపేశాడనేది సిల్లీ అనిపిస్తూ ఉన్నది. వాస్తవంగా ఈ మౌనిక అనే అమ్మాయి నచ్చకనా అనుకోవచ్చా, లేదంటే నిజంగానే ఈ పిల్లలు అంటే వీళ్ళు పెళ్ళైన తర్వాత బాగానే ఉన్నారు కదా, ఒక 1 year దాకా. పిల్లలు పుట్టిన తర్వాతనే ఇట్లా ఈ గొడవలు అవ్వడం ఇవన్నీ జరిగినాయి. శ్రీశైలం ఎవరైతే ఉన్నారో శ్రీశైలం తీసుకున్న డిసిషన్
కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? చాలా తప్పు అది. ఓకే. ఆ. ఇలాంటి డిసిషన్ తీసుకునే వాళ్ళకి, ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇలా ఇప్పుడు మొన్న వాళ్ళ భార్య చెప్పింది, మొన్న వైష్ణవిది జరిగింది కదా, అవును. అది చూసి కూడా అన్నాడట, ఆయననే ఏం చేయలే నన్ను ఏం చేస్తారు అనే విధంగా మాట్లాడిండు. ఇలాంటి ఇంకా చేయొద్దు అంటే ఇలాంటి వాళ్ళకి కొంచెం కఠినంగా శిక్షించాలి ఖచ్చితంగా. అంటే వైష్ణవి అలా వైఫ్ని చంపేస్తే ఆయన ఏం చేయలే, జైలుకి తీసుకెళ్లి నిమ్మలంగా ఫుడ్ పెడతా ఉన్నారు, నన్ను ఏం చేస్తారని డిస్కషన్ కూడా వచ్చింది ఇక్కడ. అది కూడా మాట్లాడిండు అని మొన్న మౌనిక ఇక్కడ అలా ఏడవడం కూడా జరిగింది, మేము విన్నాం. ఓకే. ఓకే. ఒక మీ ఫ్రెండ్ కాబట్టి మీ ఫ్రెండ్కి ఏం చెప్దాం అనుకుంటారు? ఒక ఫ్రెండ్గా మీరు ఏం చెప్దాం అనుకుంటారు మీ ఫ్రెండ్కి? ఫ్రెండ్ అనే ఇట్లాంటి వాడు అసలు మా మధ్యలో పుట్టి పెరిగిండు అనడానికి చెప్పడానికి కూడా మాకే సిగ్గు అనిపిస్తుంది. ఓకే. అవును, ఇట్లా చేయడం బాగా అంటే బాగా పెద్ద తప్పాలి. ఓకే. జైలు ఫుడ్ తినడం ఇదంతా బాగాలేదు. ఓకే. వీళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇక వాళ్ళు బతికినా ఇక్కడికి వచ్చినా మా గ్రామస్తులు అయితే ఊరుకోరు ఖచ్చితంగా. ఓకే. మా కులంలో కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, కుర్మ కులంలో. ఓకే. కుర్మల్లో మీరు? అవును. ఓకే. వాళ్ళను కూడా కులంలోకెళ్ళి తప్పించాలనే ఉద్దేశంలో ఉన్నారు అందరూ. అది ఖచ్చితంగా అమలు చేస్తారు. ఓకే. రైట్. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఎవరైతే కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన బ్రదరే, ఆయన క్లాస్మేటే కాబట్టి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అసలు రానియొద్దు ఇక్కడికి, వాళ్ళకు కఠినమైన శిక్షలు వేయాలి. ఇంకొక బ్రదర్ ఉన్నాడు ఇక్కడ, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు అన్న, మీకు శ్రీశైలం తెలుసా? తెలుసు, వ్యక్తిగతంగా తెలుసు. ఓకే. అన్న, ఎట్లుండేటోడు, అసలు ఏం జరిగింది, అసలు ఇంత చిన్న పిల్లల్ని? ఎవరికి అయితే కలవాడు ఆయన ఎక్కువ, ఆయన ఏంటంటే ఆయన ఎక్కువ ఈ ఊళ్ళో అయితే ఎక్కువ ఎవరితోని ఫ్రెండ్షిప్ కానీ ఏది కానీ చేయడు. అంతే, ఆయన డ్యూటీ ఏందో ఆయన ఏందో కథ కదన్నా. ఇప్పుడు చిన్న పిల్లల్ని పొట్టన పెట్టుకున్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకో? కరెక్ట్ కాదు ఇది. చెప్పాలంటే మా ఊరు ఎక్కడికో తీసుకుపోయిండు ఆయన చెడుగా. జూబ్లీ నగర్ అనేది మారిపోతుంది. అసలు ఎవరికి ఇది వరకు జూబ్లీ నగర్ అనేది తెలియకపోయేది, అట్లాంటిది మా ఎక్కడికైనా మా వాళ్ళు కానీ ఇప్పుడు షాపింగ్కి అయినా కానీ ఎక్కడికైనా కానీ మా మీద ఎక్కడ జూబ్లీ అంటే రెండు పిల్లలు కౌల పిల్లలను చంపిండు, అదే ఊరు గట్ల ఎట్లా చేసిరు అని చెప్పేసి అందరూ అంటారు. మాకు కూడా కొద్దిగా ఇన్సల్టే అనిపిస్తుంది, ఎందుకంటే అట్లా చేసుడు కరెక్ట్ గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది. మాకు మా ఊరు పేరు చెప్పుకోవాలన్నా కూడా, ఎక్కడైనా బయట పోయి చెప్పాలన్నా కూడా, జూబ్లీ నగర్ మాదే అని చెప్పాలన్నా కూడా మాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఇక పిల్లలను చంపిండు అని చెప్పేసి పాపం చిన్న చిన్న పిల్లలు అక్కడ మా పొలం ఇక్కడనే దగ్గర ఉంటుంది, వాళ్ళు ఇక రోడ్డు మీద ఆడుకుంటారు. మన చూస్తే మంచిగా లడ్డు మంచిగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ మౌనిక మంచిది అన్న. నేనేమంటున్నా, ఆడపిల్లలు పుట్టిరని పొట్టన పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళ చెల్లె కూడా ఒకరికి ఒక ఇంటికి ఇచ్చారు, మరి వాళ్ళ చెల్లె కూడా ఇద్దరు పుడితే ఇట్లా చేస్తే ఆయన కరెక్ట్? అది పెళ్ళైందా వాళ్ళ చెల్లెకి? పిల్లలు ఎంతమంది ఆమెకు తెలియదు అన్న, నాకు కూడా ఐడియా లేదు. ఒకరు ఆడపిల్ల ఉన్నట్టుంది, ఒక బాబు పాప కావచ్చు. కానీ కాకపోతే మాత్రం వాళ్ళ బాబు కూడా ఇట్లా చేస్తే ఈయన సైలెంట్ ఉండునా, అది ఎంతవరకు కరెక్ట్? ఓకే. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి దుర్మార్గమైన శిక్ష చేయాలి, లేకపోతే ఎన్కౌంటర్ అన్నా చేసి పారేయాలి, అంతే. ఓకే. రైట్. విన్నారు కదా, ప్రతి ఒక్కరి నోట్లో నుంచి ఉరి శిక్షణ అన్నయ్యాలి, లేదంటే ఎన్కౌంటర్ అన్న చేయాలి. వైష్ణవి ఎవరైతే ఉన్నారో, వైష్ణవిని వాళ్ళ భర్త చంపితే ఏం చేసిర్రు పోలీసు వాళ్ళు, నాకేమవుతుంది అనే డిస్కషన్ కూడా మౌనిక మధ్యలో, శ్రీశైలం మధ్యలో రావడం జరిగింది. అంటే పోలీసులు ఏం చేయలేరు, అవసరమైతే 6 నెలలు జైల్లో వేస్తారు తప్ప అంతకుమించి ఏం చేస్తారు? 3-4 లక్షలు ఖర్చు పెడితే లాయర్లు బయటికి తీసుకొస్తారన్న సింపతి కావచ్చు, ధైర్యం కావచ్చు ఉందనుకోవచ్చా? ఏమంటున్నా, ఇలాంటి అగత్యాలకు పాల్పడ్డ వాళ్ళకి కావచ్చు, ఇలాంటి దారుణాలకు పాల్పడ్డ వాళ్ళకి కఠినమైన శిక్షలు అనేటివి ఉంటే, ఇలాంటి అట్లకు ప్రోత్సహించడం కావచ్చు, సపోర్టింగ్ చేసే వాళ్ళు కూడా కొంచెం భయం అనేది ఉంటుంది. ఈరోజు గ్రామస్తులందరూ ఒస అంటూ ఉన్నారు, చాలా మంచిగా ఉండేవాళ్ళు పిల్లలు, వాళ్ళ అమ్మ చాలా సేమ్ డ్రెస్సులు వేసి పిల్లల్ని బాగా తయారు చేసేది, మంచిగా లడ్డుకు ఉండేవాళ్ళు పిల్లలు అని చెప్తా ఉన్నారు. ఆ చుట్టుపక్కల పొలాలు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కానీ కన్నీరు పెట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే, మనుషులకు మానవత్వాలు అనేటివి లేవు అనే విధంగా ఈరోజు ఈ సంఘటన జరిగింది అనుకోవచ్చు. అంటే కడుపులో పుట్టిన పుల్లల్ని ఆస్తి కోసం, ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత ఘోరం ఇది. ఆస్తి కోసం కన్న పిల్లల్ని చంపుకున్నారంటే ఇలాంటి వాడిని ఏమన్నారు? రైట్. ఇక పోతే గ్రామస్తులు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. మా గ్రామానికి ఒక మచ్చ తెచ్చిపెట్టిండు ఈ విధంగా చెప్తా ఉన్నారు. చూద్దాం, ఇంకా అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఇంకా కొన్ని విషయాలు కూడా మీకు, ప్రతి ఒక్క విషయం పిన్ టు పిన్ మీకు చూపించాలనేదే E96 TV సంతోష్ ఇంటెన్షన్. ప్రతి ఒక్క క్లారిటీ మీకు రావాలి. నేను ఏమంటా ఉన్నా, ఇలాంటి వాళ్ళకి కఠినంగా చర్యలు తీసుకొని, గ్రామస్తులు అన్నట్టు ఎన్కౌంటరా లేదంటే ఉరి శిక్షణ వేస్తే రేపు పొద్దున ఇంకొకరు చేయాలంటే భయపడతారు. అంటే వైష్ణవిని ఆధారంగా తీసుకొని మాట్లాడిందంటే ఈ ధైర్యం ఏ విధంగా ఉందో ఆలోచించుకోండి. జూబ్లీ నగర్ గ్రామంలో పరిస్థితి ఈ విధంగా ఉంది.
చూద్దాం, ఒకసారి బావి దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏ విధంగా ఉంది, ఎట్లా జరిగింది అది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను.